లక్ష్మీ నరసింహస్వామి కాడికి అయితే వచ్చిన దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. బయట ఇగో ఈ విగ్రహాలు కూడా ఉన్నాయి. లోపల మనల వీడియో ఫోటోలు తీయనియరు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విగ్రహాల కాడ ఆడ దేవుని దర్శనం చేసుకొని వచ్చి ఇట్లుంటాయని చూయించుకోవచ్చు. విగ్రహాలను సేమ్ ఆదిలక్ష్మి సెన్సులక్ష్మి ఉంటారు దేవుని లక్ష్మీ నరసింహస్వామి భార్యలు. చాలా చక్కగా ఉన్నది గుడి మాత్రం. నేనైతే ఎప్పుడు చూడలేదు, నాకు చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. ధర్మపురికి పోయిన దేవుని దర్శనం అయితే అయిపోయింది. దాన ధర్మం చేయకున్నా ధర్మపురికి పోతే చాలా పుణ్యాలు ఉంటాయట. ఎందుకంటే అక్కడే కాళేశ్వరంలో ఒక్కటే పీఠం మీద ఇద్దరు కూర్చున్నారు. మళ్ళీ ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామికి కాడ కూడా యమధర్మరాజు ఉంటాడు. ఆ గుళ్ళే ఫస్ట్ మనం యమధర్మరాజు దర్శనం చేసుకున్నాకనే లక్ష్మీ నరసింహస్వామి కాడికి పోతాము. అయితే ఇదంతా గుడి ప్రాంగణం నేను చూపించేది. ఇదైతే లడ్డూలకు పోయేది, లడ్డూలు తీసుకునేది ఇక్కడ నుంచి. చాలా చక్కగా అనిపించింది. మీరు కూడా పోయిరా ఫ్రెండ్స్ ధర్మపురికి.